స్టూడెంట్స్ 10th క్లాస్లో మీకు థర్డ్ లెసన్లో హమ్ భారతవాసి థర్డ్ లెసన్లో హమ్ భారతవాసి ఉన్మికీకరణ అంటే ప్రస్తుతీకరణ అన్నమాట. उन्मुखीकरण అంటే प्रस्तुतीकरण। अनेक स्थानों से बहने वाली सभी नदियां अंत में समुद्र में ही मिलता है। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचते हैं। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता। मानव जाति एक है, मानव धर्म एक है। अनेक स्थानों से बहने वाली नदियां అంటే అనేక ప్రదేశాల నుంచి ప్రవహించేటువంటి నదులన్నీ కూడా అంతమే సముద్రమే మిల్తీ హై. ఈ నదులన్నీ కూడా సముద్రంలోనే కలుస్తాయి అన్నమాట. నదులని స్త్రీలింగంతో మనం పలుకుతాం అన్నమాట, చెప్తాం, స్త్రీలింగంతో చెప్తాం మనం. उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचते हैं। అదే విధంగా వేరువేరుగా మతాల్లో జన్మించిన మనుషులు కూడా భగవంతుడికి దగ్గరగానే చేరుకుంటారు. ప్రతి ధర్మంలో ఉన్న మనుషులు కూడా ఏ ధర్మాల్లో వేరే వేరే ధర్మాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆఖరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళే మార్గం ఒక్కటే. అందరూ కూడా ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తారన్నమాట. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता। ఏ మతము కూడా తక్కువ అలాగే ఎక్కువ అన్నది ఉండదు. మానవ జాతి ఏకే, మానవ ధర్మ ఏకే. మానవ జాతి అంతా కూడా ఒక్కటే, మానవ మతము కూడా ఒక్కటే. మానవ మతం ఏంటంటే మానవత్వం, మానవ మతం ఏంటంటే మానవత్వం. అంటే అందరూ కూడా మనుషులే. అంటే అనేక ప్రదేశాల నుండి ప్రవహించే నదులన్నీ కూడా చివరికి ఆఖరికి అన్ని ప్రతి నది కూడా వెళ్ళి సాగరంలోనే సముద్రంలోనే కలుస్తుంది అనమాట. అదేవిధంగా వేరే వేరే మతాల్లో జన్మించినటువంటి మనుషులు కూడా భగవంతుని దగ్గరికి చేరుకుంటారు. ఏ మతము తక్కువ కాదు, ఎక్కువ కూడా కాదనమాట. మానవ జాతి ఒక్కటే, మానవ మతము కూడా ఒక్కటే అని దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఉద్దేశం ఏంటి? కవిత ఇది హమ్ భారతవాసి ఏంటి? కవిత. కవి ఆర్పి నిశంక. उन्मुखीकरण చెప్పాను. अनेक स्थानों से बहने वाली सभी नदियां अंत में समुद्र में ही मिलती हैं। उसी प्रकार अलग अलग के धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचते हैं। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता। मानव जाति एक है, मानव धर्म एक है। नेक्स्ट उद्देश्य छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उसमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है। छात्रों में అంటే छात्र में विद्यार्थी स्टूडेंट, छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है। అంటే విద్యార్థుల్లో కవిత అలాగే గీతం, మనకి హమ్ భారతవాసి ఏంటి? కవిత, అలాగే గీతం మొదలగినటువంటి రచనా శైలిలో వికాసాన్ని కల్పించి వారిలో దేశభక్తిని అన్నమాట. అంటే భారతదేశం గురించి ఒక కవిత ద్వారా, ఒక గీతం ద్వారా వాళ్ళకి వికాసాన్ని కలిగించి వారిలో ఎవరిలో ఛాత్రమే, ఛాత్ర అంటే ఎవరు? స్టూడెంట్స్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు దేశభక్తిని,
దేశం మీద భక్తిని కలిగి అన్న భావాన్ని పెంపొందించడంతో పాటు విశ్వ బంధుత్వం, విశ్వం అంటే ఏంటి? యూనివర్స్. ఈ యూనివర్స్ అంతా కూడా మానవ జాతి, విశ్వం అంతా కూడా మన బంధువులు, అంటే ఎవరు? రిలేషన్స్ అన్నమాట, రిలేటివ్స్. విశ్వం అంతా విశ్వంలో ఉన్నటువంటి మానవులు అంతా కూడా మన రిలేటివ్స్ కింద. అందుకనే విశ్వ బంధుత్వం అంటారు అన్నమాట. విశ్వ శాంతి, విశ్వం అంటే యూనివర్స్ అంతా కూడా శాంతి కింద ఉండాలి. అలాగే అహింస, ఎవరిని కూడా హింసించకూడదు. అలాగే త్యాగం, సాక్రిఫైస్, అందరికీ ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మనం మన సుఖాలని త్యాగం చేయాలన్నమాట. మన ఆస్తిని ఇచ్చేయక్కర్లేదు. మన యొక్క సుఖాలు ఉంటాయి కదా, కొన్ని సుఖాలు ఉంటాయి కదా, వాటిని త్యాగం చేయాలి. అలాగే సమర్పణ, ఎవరికైనా సమర్పించుకోవడం. మనకి ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, అందులో ఇప్పుడు భారతదేశం ఇప్పుడు చాలా ఆపదలో ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క ఉన్న పొలంలోనే లేకపోతే ఉన్న ఆస్తిలోనే కొంచెం ధర్మం చేయాలన్నమాట. అది దాన్ని సమర్పించుకోవడం, దేశానికి సమర్పించుకోవడం అంటారు. మొదలగు సద్గుణాలను అభివృద్ధి పరిచి భారతదేశాన్ని శక్తివంతంగా చేసి అంతర్జాతీయంగా ముందుకు నడిపించాలన్నమాట. భారతదేశాన్ని అంతర్జాతీయంగా అంటే ఏంటి? అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అన్నమాట. ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ని, అంటే భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, డెవలపింగ్ కంట్రీ కాదు. డెవలప్డ్ కంట్రీగా చేయాలంటే స్టూడెంట్స్లోనే ఉంది. అలా నడిపించటకు ప్రేరణ ఇవ్వడం ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. छात्रों में कविता गीत आदि की रचना शैली का विकास करना. స్టూడెంట్స్లో కవిత, గీతము లాంటివి ఆ రచన యొక్క శైలిని వికాసం చేయడం. అంటే మీరు కూడా పాఠాన్ని, ఒక లెసన్ని మా పాఠం చెప్పేస్తున్నారు అని కాకుండా, ఇది దాని యొక్క అర్థాన్ని, దాని యొక్క ఇంపార్టెంట్ని తెలుసుకొని మీరు చదివారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, మీరు చక్కగా నేర్చుకుంటారన్నమాట. అలాగా ఆ వికాసాన్ని కలిగించి, ఆ డెవలప్మెంట్ కలిగించి, దేశభక్తిని పెంపొందించి, అలాగే విశ్వబంధుత్వ, విశ్వశాంతి, అహింస, త్యాగ, సమర్పణ, సద్గుణంగా అంటే మంచి గుణాలని మీకు వికాసింప చేయడానికి, అలాగే భారతదేశం అంతర్రాష్ట్రీయంగా ముందుకు డెవలప్ అవ్వాలని నడిపించడానికి ఎవరు నడిపిస్తారు చెప్పండి? బండిని తోయాలనుకో, మనమే తోయాలి కదా, లేదంటే కరెంట్ దాంతో ఏది పెట్టినా మనమే పెట్టాలి కదా, మనం ప్రజలే పెట్టాలి. కాబట్టి ఒక దేశాన్ని అంతర్జాతీయంగా నడిపించాలి, ముందుకు మనం నడిపించాలి అంటే ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లో ఉంటుంది. ముఖ్యంగా ఎవరి చేతుల్లో ఉంటుంది? స్టూడెంట్స్ చేతుల్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రేరణ ఇవ్వడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. విధా విశేష విభాగ విశేషం అన్నమాట. విశేష అంటే విభాగం అన్నమాట. విభాగం యొక్క విశేషం. प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है. ప్రస్తుత కవిత ఇది భారతవాసి ఏంటి కవిత, ఇది దేనిపైన ఆధారపడింది? దేశభక్తి భావన పైన ఆధారపడిన కవిత అన్నమాట. यह गेय कविता है, ఇది ఒక గేయం, ఇది ఒక గేయ కవిత. इसमें तुकांत शब्द प्रथम प्रेरणादायक क्रिया व सामान्य भविष्य में है. అంటే దీనిలో తుకాంతక శబ్దములు అలాగే ప్రథమ ప్రేరణార్థక క్రియ అంటే తెలుసు కదా, వర్బ్. అలాగే మరియు సామాన్య భవిష్యత్ కాలం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది అన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలం గురించి అన్నమాట. అలాగే సామాన్య భవిష్యత్ కాలంలో ఇవన్నీ కూడా ఉన్నామన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఈ కవిత తీసుకోవడం జరిగింది అనమాట. అలాగే ఈ కవిత అంట బచ్చోమే అంటే పిల్లల్లో सच अहिंसा त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है.
ఈ కవిత విద్యాభావాలను అంటే ఏంటి, విద్యాభావాలను జాగృతం చేసి మేల్కొల్పు అనమాట. జాగృతం చేయడం అంటే మేల్కొల్పి వారిని విశ్వబంధుత్వం వైపు అడుగులు వేసేలా ప్రేరేపిస్తుంది అనమాట. విశ్వబంధుత్వం అంటే మన ఇండియన్స్ మాత్రమే కాదు, మనుషులు అంటే కదా, విశ్వంలో ఉండేటువంటి మానవ జాతి అంతా కూడా మనుషులే. కాబట్టి మన ఇండియాలోనైనా ఏ మతము ఏ కులము ఏది కూడా ఒకటి పెద్దది కాదు, ఒకటి తక్కువ కాదంట అన్న భావాన్ని తెలుసుకొని దేశం యొక్క డెవలప్ని మనం తీసుకెళ్ళాలి అంటే మనం నడిపించే ఆ సద్గుణాలను మనం నేర్చుకోవాలని పెంపొందించుకోవాలని ఈ కవిత యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే ఆ ప్రేరణ మీలో కల్పించాలని దీని యొక్క విధి, ఈ లెసన్ యొక్క విధి. రిమైనింగ్ పార్ట్ I will continue to the next online class. Thank you children.